నెల్లూరు జిల్లాలో వరి సాగు చేసిన రైతులు నష్టపోతున్నారు. ఇందుకూరుపేట మండలం కోడూరుపాడు, పల్లెపాడు, కోవూరు ప్రాంతాల్లో వరిలో దిగుబడులు పూర్తిగా తగ్గిపోయాయని వాపోతున్నారు. జనవరిలో వరి పంటకు వెన్ను వచ్చినా తాలు గింజలు బాగా పెరిగాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది రైతులు పంటలు వేసి 110 రోజులు దాటుతున్నా ఒక్క దుబ్బుకు కూడా గింజలు రాలేదన్నారు. వ్యవసాయ శాఖ అధికారులు, శాస్త్రవేత్తలు వచ్చి పంటలను పరిశీలించినా సమస్య అంతుచిక్కలేదని తెలిపారు. అధికారులు ఇప్పటికైనా ఎందుకు గింజ రాలేదనే దానిపై పరిశీలన చేయాలని కోరుతున్నారు. నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. అక్టోబరు 15వ తేదీ నారుపోసాం. నవంబరు 10వ తేదీ నాటాం. ఎన్ను దశ దాకా బ్రహ్మాండంగా వచ్చింది పైరు. ఎన్నుకొచ్చే దశలో ఎన్ను వచ్చేసి అటు గొంతులో పెట్టుకొని ఆగిపోయింది సార్. పైరులో ఇంకా గ్రోత్ లేకుండా మొత్తం ఆగిపోయింది. ఇప్పటికి దీనికి 90,000 ఖర్చు పెట్టుండా, 60,000 లీజు కట్టుండా, మొత్తం 150,000 ఖర్చు పెట్టున్నా. దీంట్లో ఒక్క పైసా కూడా మనకు రాదు సార్. ఇంకా కోసుకునే పరిస్థితి కూడా లేదు. ఇది కూడా కోతటం అయిపోయింది, పైరు ఎండిపోతుంది. పట్లో ఎన్ని తీయాలి, ఎన్ని తీయకుండా నిలబడిపోయింది. ఇప్పటికి 110 రోజులు అయింది. ఇది ఎన్ని తీయలేదు, ఎండిపోతా ఉంది. సైంటిస్టులు చూసుకున్నారు, చుంక్ అసలు రాలేదు. ఎన్ని తీసింది పాలు పోయకుండా ఎండిపోతా ఉంది. ఇంతవరకు ఎప్పుడు చూడలేదు. 50 ఏళ్ళ నుంచి ఈ పంటలు వేస్తున్నాం, మాకు అనుభవం ఉంది. ఇలాంటి పరిస్థితి ఎప్పుడు జరగలేదు. ఇట్లా జరిగింది 3 రైతులకు జరిగింది. ఇది ఏమనేది అర్థం కావటం లేదు. దీన్ని గమనించి మాకేదన్నా నష్టపరిహారం సాయం ఏదైనా చేయాలని కోరుతున్నాం సార్. వాతావరణంలో మార్పుల వల్ల కూడా వెన్ను తీయటం కొంచెం ముందు వెనక జరిగింది. ఈ 125 రోజుల నుంచి 130 రోజుల దాకా మనకి వచ్చే అవకాశం ఉందండి. విత్తనాలను మనం ఒకసారి వాళ్ళు ఎక్కడ తెచ్చారనేది నిర్ధారించుకొని చూసుకొని తర్వాతే మనకు తెలుస్తుంది ఆ వెన్నులు తీస్తాం అనేది.